సర్కార్ కొలువు రావాలని చాలా మంది పుస్తకాలతో కుస్తీలు పడతారు. రాత్రి పగలు కష్టపడి చదువుతారు. ఒక్క మార్కుతోని జాబ్ మిస్ అయితే పానం పోయినట్టు దండలాడతారు. అయితే జాబ్ వచ్చేదాకా ఎంత కష్టపడతారో కొలువు వచ్చినాక కొంతమంది పని చేసుడు బద్ధకంగా ఫీల్ అవుతారు. హాగో అసోంటి ఉత్తమురాలే కావచ్చు ఈ అక్క. చూడుండ్రి అక్క గనకారేమో. मेरे से बहस क्यों कर रहे हो? एक तो मैंने 4 बजे विंडो खोला है, सब ऑनलाइन कर रहे हैं, क्यों बहस कर रहे हो? ऑनलाइन नहीं है ना तो क्या कर सकते हैं? तो आप 150 काट लो, 50 तो दे दो आप। 50 काट लो, 130 हो रहा है, 150 काट लो और क्या नहीं तो मैं बोलूंगा। प्लेटफॉर्म बना के दे दूंगी। వచ్చేదాకా సోమలింగము సొచ్చినాక రామలింగం అన్నట్టు సర్కార్ కొలువు వచ్చేదాకా ఓ తీరు వచ్చినాక ఇంకో తీరు అన్నట్టు చేస్తున్నదిగా ఈ మేడము. మరి కొలువెక్కితే కళ్ళు నెత్తికెక్తాయా లేకుంటే కావాలని చేస్తారో తెలియదు కానీ కొంతమంది బాధ్యతలు మరిచి బద్మాష్ కథలు పడుతుంటారు. అమ్మా నేను పోవాల్సిన రైలు ప్లాట్ఫామ్ మీద ఉన్నది, తొందరగా టికెట్ ఇయ్యమ్మా అని 200 రూపాయల నోట్ ఇస్తుంటే చిల్లర్లేవో ఆన్లైన్ చెయ్యి అని దబాయిస్తున్నది. ఇల్లే ఉంటే షెట్ కింద ఉట్టి కట్టుకొని ఎందుకు ఉందునన్నట్టు ఆన్లైన్ చేసే తెలివే ఉంటే నీకు 200 ఎందుకు ఇస్తా మేడమో, అది లేకనే కదా 200 ఇచ్చేది అన్నట్టు ప్రయాణికుడు మాట్లాడుతుంటే, సరే చిల్లర లేకుంటే 130 రూపాయల టికెట్కు నువ్వు 150 తీసుకొని కౌంటర్లోనే 50 ఇయ్యమ్మా అని కూడా చెప్పిండు. అట్లా కూడా ఒప్పుకోకుంటే నేను ప్లాట్ఫామ్ టికెట్ ఇస్తా, తీసుకుంటే తీసుకో లేకుంటే ఈ నుంచి పో అన్నట్టు రుబాబ్ మాటలు మాట్లాడింది. ఇంత పొగరు ఎందుకు చెప్పుర్రి? రైల్వే ప్రయాణికులు అంటే గంత లెక్కలేనితనం ఎందుకు? వాళ్ళు రైలు ఎక్కకుంటే ఈ మేడానికి జీతాలు ఎక్క నుంచి వస్తాయి కావచ్చు. గాయంత జ్ఞానం లేకుంటే గాయ చేస్తే ఎట్లా అని ఈ వీడియో చూసిన సోషల్ మీడియా పబ్లిక్ సురుకులు పెడుతున్నారు. పైసలు తీసుకొని టికెట్ ఇవ్వకుంటే మేడం గారు ఉద్యోగం ఎందుకట? మరి జనం కట్టే పన్నులతో జీతాలు తీసుకుని నీకు గింత నిధులు కూడా ఎందుకు? అర్జెంటుగా మేము జాబ్లకి తీసేయాలి, అప్పుడు తెలుస్తుంది చేస్తున్న నౌకరు ఎంత ముఖ్యమో, చేయాల్సిన పని ఇంకెంత ముఖ్యమో అని పట్టుబట్టినట్టే కామెంట్లు పెట్టుకుంటూ తిడుతున్నారు. ఇక మరి లేకుట్టేంది? టికెట్లు ఇచ్చే జాబ్ చేస్తున్నప్పుడు దాన్ని చక్కగా చేయాలి కదా. ఎవరు సాధించని ఉద్యోగం నా ఒక్కదానికే వచ్చింది అన్నట్టు నేను దేశానికి ఏదో పెద్ద సేవ చేస్తున్నాను అన్నట్టు చేస్తే ఎట్లా? మరి ఇంత మంచిగా కొలువు చేస్తున్న ఈ మేడం మీద రైల్వే ఆఫీసర్లు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇక అయినోనికి ఆకులల్ల పెట్టాలి, కానోనికి కంచంలో పెట్టాలి అని అంటే తెలుసా మీకు? మనకు మేలు చేసిన వాళ్ళు, దగ్గరోళ్ళు, అయినోళ్ళంతా అంటుముట్టనోళ్ళు అన్నట్టు ఆకులల్లా అన్నం పెట్టి, అదే కీడు చేసేటోళ్ళు, కడుపులో కత్తులు పెట్టుకొని తిరిగేటోళ్ళు మస్తు దగ్గరోళ్ళు అన్నట్టు కంచాలల్లా తిండి పెట్టి మర్యాద చేసుడు అన్నట్టు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకు పైసలిచ్చినా పబ్బతి పట్టినా పానం పోయేంత వరకు తెలంగాణ పాట వాడనని పంతం పట్టిన బాలసుబ్రహ్మణ్యం విగ్రహము రవీంద్ర భారతిలో పెట్టొచ్చు గాని తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా పెళ్లి చేసుకోకుండా కొట్లాడిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహము నర్సంపేటలో పెడితే గద్దెను గులగొట్టింది కాంగ్రెస్ సర్కార్ అని తెలంగాణ సోయునోలు సొక్క తిడుతున్నారు. ఇక ముఖ్యమంత్రిగా తెలంగాణకు తీరని అన్యాయం చేసిన ఎన్టీ రామారావు విగ్రహము హైదరాబాద్ పట్టణ నడిబొడ్డున పెడతానికి కాంగ్రెస్ సర్కారు ఉరుకులాడింది, ఉత్సవం చేసింది. పోలీస్ కేసులకు, ఆంధ్ర పాలకుల కుట్రలకు బెదరకుంట కొట్లాడిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఇలా కాంగ్రెస్ సర్కార్కు షేదైందా అని అగ్గి మీద గుగ్గులమవుతున్నారు తెలంగాణ సోయునోళ్ళు. ఇదేనా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చే గౌరవము? పార్టీలకు అతీతంగా త్యాగాలు చేసిన వాళ్ళకు పబ్బతి పడతామని చెప్పిన మాటలను నిలబెట్టుకుండి ఇదేనా? అసలు లెక్కకైతే సర్కారు ముందుకొచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన పోరాటాలకు ఇల్విచ్చి పెద్దికి పెద్ద విగ్రహం పెట్టాలి. కానీ విగ్రహ గద్దెకు అనుమతి లేదని రాత్రికి రాత్రే కూలగొట్టి కుప్పయేసిరు. అది కూడా సర్కార్ జాగాలనో, చౌరస్తాలనో, పబ్లిక్ పార్కులనో కాదు, ప్రైవేట్ జాగాల పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహానికి గద్దె కడుతుంటే ఇట్లా చేసిరట. అందుకే తెలంగాణ వీరులకు ఇచ్చే మర్యాద ఇదేనా? తెలంగాణ పాట వాడనని చెప్పిన వాళ్ళు, తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు తీయగున్నారు. తెలంగాణ వస్తే తప్ప బతుకులు మారాయని కొట్లాడిన వాళ్ళు చేదైర్రా? సిగ్గుండాల ప్రభుత్వానికి. తెలంగాణ అమరవీరులను, త్యాగదనులను కనీసం స్మరించుకునుడు తెలియకుంటే ఎట్లా అన్నట్టు? కాంగ్రెస్ సర్కారు అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలు చేస్తామని చెప్పి పేలను తుప్పుపట్టిన తుపాకులు తెచ్చి అట్లా అవమానం పాల్చేసిర్రు. ఇప్పుడు విగ్రహానికి గద్దె కడుతుంటే కూలగొట్టి ఇట్లా గౌరవపరిచిర్రు. పక్క రాష్ట్ర పోలకు ఇచ్చే మర్యాద సొంత రాష్ట్రం కోసం పోరాడోళ్ళకి లేకపాయ. అయ్యో దేవుడా, ఏసోటి రోజులు వచ్చే కదరా తెలంగాణకు అని పెద్ద విగ్రహం కూలగొట్టిరని తెలిసి ఆగ్రహం కక్కుతున్నారు తెలంగాణ వాదులు. మరి ఇప్పటికైనా సర్కార్ తప్పు సరిదిద్దుకొని పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని కట్టే తాందుకు ముందుకొస్తుందో లేకుంటే తెలంగాణ జనాలకి ఇంకింత కోపం వచ్చేటట్టు చేస్తుందో చూడాలిగా.